4.86% ఓట్లు వైకాపాకు వచ్చాయి. అప్పటితో పోలిస్తే ఈసారి ఆ పార్టీ ఓట్ల శాతం 5.49% మేర తగ్గింది. 2014లో వైకాపాకు 67 స్థానాలు లభించాయి. అప్పటితో పోలిస్తే ఈసారి 56 స్థానాలు కోల్పోయింది. 2014 కంటే ఎన్డీఏ కూటమికి 8.49% ఓట్లు అధికం వచ్చినాయి. 2014లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకున్న ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. ఎన్డీఏ కూటమికి 46.79% ఓట్లు వచ్చాయి. అప్పటితో పోలిస్తే ఈసారి ఎన్డీఏ కూటమికి 8.49% మేర అధికంగా ఓట్లు సాధించింది. 2019లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన విడివిడిగా పోటీ చేసి అప్పట్లో తెలుగుదేశం పార్టీ 39.17%, జనసేన 5.6%, బీజేపీ 0.84% ఓట్లు సాధించాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 5,80,613 ఓట్లు సాధించింది, కేవలం 1.72. లాస్ట్ ఎలక్షన్స్లో 1.17తో పోల్చుకుంటే 0.56% పెరిగినట్టయింది. అయితే 2014తో పోల్చుకుంటే 2.79% అప్పుడు ఓట్లు వచ్చినాయి. 8 లక్షలతో పోల్చుకుంటే తక్కువే. లాస్ట్ ఎలక్షన్స్తో పోల్చుకుంటే ఎక్కువ. అయితే ఓట్ల శాతం పెంచుకున్న జనసేన అంటూ 6